ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్నారు. ఇంటా బయట అతని చరిష్మా రోజురోజుకు పెరుగుతుంది. ప్రధాని మోదీ దేశంలో ఉంటే రాష్ట్రాల పర్యటనలు లేదంటే విదేశీ టూర్లు అన్నట్లుగా సాగుతుంది. దౌత్య సంబంధాల బలోపేతం దిశగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మూడో విదేశీ పర్యటన చేస్తున్నారు. అలాగే ఎక్కడికెళ్లినా ప్రధానికి ఆయా దేశాలు ఘన స్వాగతం పలుకుతున్నాయి. గతంలో ఏ భారత ప్రధానికి లభించినంత గౌరవం లభిస్తుంది. అలాగే ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయాలకు తరలివచ్చి అపూర్వ స్వాగతం చెబుతున్నారు. హ్యావ్ ఎ లుక్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఎవరు ఊహించని రీతిలో ఆపరేషన్ సింధూర్ను భారత్ చేపట్టింది. అలాగే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు సింధు జలాలకు అడ్డుకట్ట వేసి ఇంటా బయట దాయాది పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. అలాగే అంతర్జాతీయంగానూ పాక్ను ఒంటరి చేసే దిశగా దౌత్య బృందాలను పంపి మోదీ విజయవంతమయ్యారు. ఇక స్వయంగానూ ప్రధాని మోదీ విదేశీ పర్యటనల స్పీడ్ పెరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి సైప్రస్, కెనడా, క్రొయేషియాలో పర్యటించారు. కెనడాలో G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. G7 దేశ అధినేతలతో విడివిడిగానూ భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పాక్ దుర్నీతిని G7 శిఖరాగ్ర వేదికగా ఎండగట్టారు. ఆ తర్వాత 8 రోజుల పాటు 5 దేశాల్లో ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో పర్యటించారు. ముఖ్యంగా బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని భారత్ వాణిని బలంగా వినిపించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బ్రిక్స్ దేశాలు ఏకంగా తీర్మానం కూడా చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తమ దేశానికి దక్కిన భారీ విజయమని అభివర్ణించారు. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వ్యాపారాలకు కొత్త దారులు తెరుచుకుంటాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. इन समझौतों से दोनों देशों में निवेश बढ़ेगा और रोजगार के नए अवसर बनेंगे। इतना ही नहीं, दो लोकतांत्रिक देशों और विश्व की दो बड़ी इकोनॉमीज के बीच हुए ये समझौते वैश्विक स्थिरता और समृद्धि को भी बल देंगे। फ्रेंड्स, अगले दशक में हमारी कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप को नई गति और ऊर्जा देने के लिए विजन 2035 जारी किया जा रहा है। यह टेक्नोलॉजी, डिफेंस, क्लाइमेट, एजुकेशन और पीपल टू पीपल कनेक्ट के क्षेत्रों में एक मजबूत, भरोसेमंद
और महत्वाकांक्षी साझेदारी का रोड मैप बनेगा। इन समझौतों से दोनों देशों में निवेश बढ़ेगा और रोजगार के नए